అయోధ్యకు వెళ్లనున్నారు. అయోధ్యకు వచ్చే భక్తుల కోసం స్థానిక రామాలయ స్ఫూర్తిని ప్రతిబింబించేలా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరిన్ని సౌకర్యాలతో పునరుద్ధరించిన రైల్వే స్టేషన్ను ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్తో నగరంలో అణువణువునా గాలిస్తున్నారు. ఇక 1450 కోట్లతో ఎయిర్పోర్ట్ను నిర్మించారు. 6500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనాన్ని నిర్మించారు. 600 మంది ప్రయాణికులకు అనువుగా ఏర్పాట్లు చేశారు. ఈ విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్యాధామం అని పేరు పెట్టారు. ఇంతకుముందు ఈ విమానాశ్రయాన్ని మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలిచేవారు. అయోధ్య రైల్వే స్టేషన్ 4 గోపురాలతో 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ స్టేషన్కు అయోధ్య ధామ్ జంక్షన్గా పేరు పెట్టారు. భవనం మధ్య గోపురం రాముడి కిరీటం ప్రేరణతో నిర్మించారు. కిరీటం వెనుక ఉన్న చక్రం సూర్యుని సూచిస్తుంది. శిఖరం మధ్య 7 మంటపాలున్నాయి. పైగా ఈ అయోధ్య ధామ్ జంక్షన్కు తక్కువ విద్యుత్ అవసరమవుతుంది. ఎందుకంటే దీన్ని సమృద్ధిగా సహజ కాంతి పడేలా డిజైన్ చేసి నిర్మించారు. నీటి సామర్థ్యం కోసం స్టేషన్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సదుపాయం కల్పించారు. ప్రధాన స్టేషన్ టెర్మినల్ను హైవే, టెంపుల్తో అనుసంధానించే మార్గం రామ మందిరానికి దారితీస్తుంది.